ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ నిర్మాణానికి గ్రామాల అభివృద్ధే తొలిమెట్టు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తిరుమలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నం అభివృద్ధి బృహత్తర ప్రణాళికపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాబోయే 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సూచించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. వార్తల వివరాలు: వికసిత్ భారత్ నిర్మాణంలో తొలి ప్రాధాన్యంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. గుజరాత్లోని భర్వాద్ సమాజ్కు సంబంధించిన బవలియాల్ ధామ్ కార్యక్రమంలో ఆయన దృశ్యమాధ్యమ సందేశం వెలువరించారు. సబ్కా ప్రయాస్ దేశానికి గొప్ప బలం అని ఢిల్లీలోని ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రకటనను పునరుద్ఘాటిస్తూ సమష్టి ప్రయత్నాలు అత్యంత ప్రాముఖ్యమైనవని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆధునిక సమాజాన్ని శక్తివంతం చేయడానికి విద్య చాలా ముఖ్యమైనదని చెప్పారు. సమాజంలోని చిన్నారులు, ముఖ్యంగా బాలికలు విద్యాపరంగా రాణించి బలమైన సమాజానికి తోడ్పడాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. తిరుమలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన, కుటుంబ సభ్యులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సమాజ హితం కోసం అందరూ పనిచేయాలని చంద్రబాబు నాయుడు సూచిస్తూ, దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడానికి హిందువులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కడతాం. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏ నగరంలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ వెల్లడించింది. విద్యార్థులు దరఖాస్తు సమయంలో పరీక్షలు రాసేందుకు తమకు అనువైన 6 నగరాలు, పట్టణాలను ఎంచుకోవాలి. ఈ క్రమంలో కేటాయించిన పరీక్ష నగరం గురించి ముందస్తు సమాచారంగా తెలిపింది. పరీక్ష ప్రారంభానికి 3 రోజుల ముందు అడ్మిట్ కార్డును అందుబాటులో ఉంచుతారు. పరీక్షా కేంద్రం ఎక్కడ, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తారు అనే వివరాలు అందులో ఉంటాయని ఎన్టీఏ వెల్లడించింది. ప్రధానమంత్రి యోగా పురస్కారం 2025కు అర్హత కలిగిన పౌరుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అనంతపురం యువజన సర్వీసుల శాఖ జిల్లా మేనేజర్ పి. సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. యువజన సర్వీసుల శాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, యోగా ప్రచారం, అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తులు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి విభాగాల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ విభాగాలకు వ్యక్తిగత కేటగిరీలో దరఖాస్తుదారునికి కనీస వయోపరిమితి 40 ఏళ్లు ఉండాలని సునీల్ కుమార్ రెడ్డి వివరిస్తూ, యోగా దినోత్సవం పురస్కరించుకొని జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు, ప్రధానమంత్రి యోగా అవార్డుల గురించి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి వ్యక్తిగత కేటగిరీ ఒకటి, గ్రూప్ కేటగిరీ ఒకటి, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. వీటికి వచ్చేసేసి 25 లక్షల క్యాష్ అవార్డు ఉంటుంది. వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాలా. ఇన్నోవేట్ ఇండియా government.in వెబ్సైట్ ద్వారా కానీ, లేదా PM యోగా అవార్డ్స్ 2025 వెబ్సైట్ ద్వారా కానీ మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు 21 జూన్ 2025న అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్లను త్వరితగతిన జారీ చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు.
విశాఖపట్నం అభివృద్ధి బృహత్తర ప్రణాళికపై సచివాలయంలో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన శాసనసభ్యులు, రెవెన్యూ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖపట్నంలో మెట్రో రైల్ కారిడార్ల పొడిగింపు అంశాన్ని ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రస్తావించారు. భోగాపురం విమానాశ్రయం అనుసంధానం, ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు సిపిఎస్, జిపిఎఫ్, ఏపీజీఐఏ కింద కలిపి 6,200 కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఉద్యోగులకు వివిధ బకాయిల కింద 1,033 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల బకాయిలకు సంబంధించి 6,200 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలివ్వడంపై ఆంధ్రప్రదేశ్ ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల సన్నద్ధతపై సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఆయన నిన్న దృశ్యమాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. వడగాల్పుల నుంచి కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కలిగించాలని విపత్తుల నిర్వహణ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి కూలీలకు పని ప్రాంతాల్లో తాగునీరు, మజ్జిగ, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని విజయానంద్ దిశానిర్దేశం చేశారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏపీ కేజీబీవీల్లో ప్రవేశాలకు రేపటి నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6-11 తరగతుల్లో ప్రవేశాలకు, అదేవిధంగా 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల కోసం బాలికల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. apkgbb.apcfss వెబ్సైట్లో దరఖాస్తు పూరించాలని శ్రీనివాసరావు సూచించారు. వాతావరణం. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్షరాస్యత అర్హత పరీక్షను ఎల్లుండి నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో ఈరోజు ఆయన ఉల్లాస్ గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాలో 2024 నవంబర్ 15వ తేదీన ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వయోజనులకు చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం నేర్పించామని వెల్లడించారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, ఇతర జీవిత నైపుణ్యాలను అభివృద్ధి చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణానికి గ్రామాల అభివృద్ధే తొలిమెట్టు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తిరుమలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నం అభివృద్ధి బృహత్తర ప్రణాళికపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాబోయే 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు వింటారు.